నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి 2025వ సంవత్సరంలో ఈ సంవత్సరం మనకి విశ్వావసునామ సంవత్సరం కాబట్టి ఇప్పుడు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం కానీ వ్యయం, రాజపూజ, అవమానం ఏ విధంగా ఉంటుందంటారు? ధనుస్సు రాశి వారికి విశ్వావసునామ సంవత్సర వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకుంటే మాత్రం ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 1గా ఉంటుంది, రాజ్య అవమానం మాత్రం 5గా ఉంటుంది. అంటే వారికి కూడా మెచ్చుకునే వారికన్నా కూడా తిట్టేవారు కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఖర్చు కూడా సమానంగా ఎంత వస్తుందో అంతే పోతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిదని కూడా తెలుసుకోవచ్చు ఈ రెండింటి ద్వారా. అలాగే ఇక మన యొక్క గ్రహాల స్థానాల పరంగా చూస్తే మాత్రం వారికి ఈ రాశి వారికి 7వ స్థానంలో గురువుడు ఉండడం వల్ల చాలా శుభకార్యాలు జరుగుతాయి వాళ్ళ ఇంట్లో. అలాగే రావాల్సిన ధనం సమయానికి వారికి అందుతుంది. దాని ద్వారా చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వారు గడుపుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం వారికి నూతన వ్యాపారాలు ఆరంభించి చాలా మంచి లాభాల బాటలో కూడా ప్రయాణిస్తారు. అలాగే విద్యార్థులకు ప్రథమ శ్రేణి మార్కులు వచ్చి ఉత్తీర్ణత పొందుతారు. చాలా మంచి పర్సంటేజ్తో వాళ్ళు ఆ యొక్క పాస్ అవ్వడం కానీ లేదా పై చదువులకు వెళ్ళడం కానీ జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు, ఆశావాహులకు కూడా ఉద్యోగస్తులకేమో ప్రమోషన్ లభిస్తాయి, ఆశావాహులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు మెండుగ్గా కనబడుతున్నాయి. అలాగే వారికి సంతాన ప్రాప్తి, సంతానం లేని వారికి కూడా ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే సమాజంలో గౌరవం కలిగి ఉంటారు, ఇతరులతో కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉంది. అలాగే బంగారం కొనుట చేస్తారు. ఈ సంవత్సరం విపరీతమైన బంగారం ఈ రాశి వారు కొనే అవకాశం ఎక్కువగా ఉంది, లాభాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి. అలాగే తాత్కాలిక ఉద్యోగులు, ముందుగా చెప్పుకున్నట్టుగా తాత్కాలిక ఉద్యోగులకు తప్పకుండా ఈ సంవత్సరం వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం ఎప్పటికీ కూడా పర్మనెంట్ అవుతుందని కూడా ఈ సంవత్సరం తెలుసుకోవచ్చును. అలాగే న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మంచి ఆదరణ లభిస్తుంది ఈ రాశి వారికి. కోర్టు అందు ఏర్పడే ఏవైతే తగాదాలు ఉంటాయో ఆ తగాదాలన్నీ కూడా పరిష్కారం చేస్తారు వీరు. మంచి పేరు వారు గడిస్తారు ఈ యొక్క పరిష్కారంతో కూడా వారికి. అలాగే కొన్ని ప్రయత్నాలు మాత్రం విఘ్నాలు అంటే ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏవేవైతే మీరు చిన్న చిన్న ప్రయత్నాలుగా మొదలుపెట్టి చేద్దాం అనుకుంటారో ఆ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి, కానీ మీ కుటుంబ సభ్యుల సహకారంతో మాత్రం అది నెరవేర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే వీరి యొక్క కుటుంబంలో భార్య కానీ కొడుకు కానీ సంపాదన పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈయనకు సహకారం అనేది కుటుంబం నుంచి కూడా ఈ రాశి వారికి వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే సమాజంలో మంచి పేరు అనేది కూడా చాలా ఉన్నతంగా పెరుగుతూ ఉంది. అందరినీ కలుపుకొని సమిష్టిగా వీరు ఈ సమాజంలో గుర్తింపును పొందే అవకాశం ఈ సంవత్సరం వీరికి మెండుగ్గా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరాంతము శని 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మనసు యందు భయం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఏ విషయంలో జాగ్రత్త వహిస్తుంది? అదే ముఖ్యంగా మనసు యందు ఏదైనా ఆలోచన చేస్తే ఆ యొక్క మనసు అనేది కొద్దిగా భయం చేకూర్చుకునే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఆత్మీయులు అనుకున్న వాళ్ళు విడిపోతారు, దూరం అవుతారు. అలాగే ఏవైతే మోసపూరితమైన వ్యక్తులను నమ్మి ఆ వాతావరణం ఏర్పరచుకొని మోసపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏవైనా మోసపూరితమైన వ్యక్తులకు బాకీలు ఇచ్చినా కూడా ఆ బాకీలు కానీ వారి మాటను నమ్మడం కానీ చేస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తులను నమ్మేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి వీరు నమ్మడము లేదా బాకీ ఇవ్వడం కానీ చేస్తే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలిగే అవకాశం ఉంది. అలాగే వీరికి మానసికంగా మాత్రం ఒత్తిడి ఉండడంతో కోపం విపరీతంగా వస్తుంది ఈ సంవత్సరం. ఆ కోపాన్ని మాత్రం చాలా తగ్గించుకొని ఓర్పుగా ఉండి వారు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ పనిని చేసుకుంటే వారికి త్వరగా ఆ సమాజంలో మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా తప్పకుండా శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా దేవాలయానికి పోవడం అనేది మంచిది.
అయితే ఏ దేవుని ఆరాధన అండి ఈ సంవత్సరం మొత్తం? తప్పకుండా శ్రీరాముణ్ణి కానీ, ఆంజనేయ స్వామిని కానీ, శంకరుణ్ణి కానీ, అలాగే ఈశ్వరుణ్ణి కానీ, ఈ యొక్క దేవతలను ఆరాధన చేస్తే వీరికి మంచిది. ఎందుకంటే శని యొక్క ప్రభావం పోవాలి అంటే శనీశ్వరునికి శనివారం ప్రదక్షిణాలు, లేకపోతే మంగళవారం ఆంజనేయ స్వామికి, లేకపోతే శంకరునికి సోమవారం అభిషేకం కానీ ఈ వారంలో చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. లేదా మీకు వీలు కాని పక్షంలో ఏదో ఒక వారం రోజుల్లో ఒక రోజు పోయి ప్రదక్షిణ చేసినా కూడా అంతే ఫలితాలు కలిగి ఉంటాయి. కానీ వారానికి ఒక రోజు కాకుండా రోజు పోవడం అనేది వీరికి మంచిది. దాని ద్వారా వీరికి చాలా తొందరగా ప్రశాంతత లభించి చాలా మంచి గుడ్ విల్ అనేది పెరిగి ఆ యొక్క లాభదాయకంగా వ్యాపారాలు కానీ, విద్య కానీ అన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలండి.